రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ వ్యవస్థలను మేనేజ్ చేశారని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీని దెబ్బతీయాలని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రామా ఆడారని అన్నారు. ట్యాపింగ్ అంతా పెద్దాయన చెప్పినట్లే చేశామని పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంతో కేసీఆర్ కుట్రలు బయటపడ్డాయని అన్నారు. ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్, హరీష్ రావు కనుసన్నల్లోనే జరిగినట్లు తేటతెల్లమైందని ఆయన వెల్లడించారు. ఈ నిఘా వ్యవస్థ మొత్తం కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి, బీజేపీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ యొక్క ఈ యొక్క నల్ల డబ్బును, అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి సురక్షితంగా చేరాల్సిన చోటుకు చేర్పించేందుకు కూడా మొత్తం ఈ పోలీస్ వ్యవస్థ దోహదపడ్డదంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉన్నదంటే పోలీస్ వ్యవస్థనే ఇంత దుర్వినియోగం చేస్తే ఆనాడు మరి స్వయంగా ఆ పెద్ద ఆయన పేరు మీద, కేసీఆర్ పేరు మీద అల్లుడు హరీష్ రావు పేరు ఆ యొక్క వాంగ్మూలంలో ప్రస్తావనకు వస్తే అంతటితో ఆకుండా అధికార మార్పిడి సందర్భంగా ఈ యొక్క మరి పోలీసు అధికారులు మొత్తం వాళ్ళు సేకరించిన సమాచారం ధ్వంసం చేయడం అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుల, ప్రత్యర్థుల యొక్క మరి ఆ యొక్క సమాచారమే కాదు, అంతకుముందు ఈ వామపక్ష తీవ్రవాదము లేదా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందులో మరి ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేశారంటే మరి ఏ స్థాయికి ఇది ఎంత ప్రమాదకరమైనది. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు. ఈ రకంగా దేశ భద్రతకు మరి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఉపేక్షించేది మాత్రం లేదు. ఇంత స్థాయికి మరి దిగజారినటువంటి రాజకీయాలు, ప్రజాస్వామ్యం ఇటుపోవాలా, రాజ్యాంగం ఇక్కడ ఇంకా స్వేచ్ఛ అనేది లేకుండా, స్వతంత్రం అనేది లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛలతో పాటు ఈ రకంగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, వ్యాపారులను ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించని చెప్పాడు వాక్మూలంలో. ఆయన స్పష్టంగా అధికారి చెప్పింది ఏంది, టీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ కొనిచ్చాం, వాళ్ళ యొక్క బ్లాక్మెయిల్ చేసి వ్యాపారులను, రియల్ ఎస్టేట్ పెద్దలను. ఇదేం చాలా చిన్న సమస్య కాదు, ఇది నిజంగా చాలా తీవ్రమైన సమస్య, ఘోరమైన తప్పిదం ఇది జరిగింది.